Students and my dear parents, ఏపీ ఎంసెట్ 2026 ఎంపీసీ బైపీసీ స్టూడెంట్స్ అందరికీ కౌన్సిలింగ్ సంబంధించి మీరు రెడీ చేసుకోవాల్సిన డాక్యుమెంట్ లిస్ట్ క్లారిటీగా జిరాక్స్ ఏముండాలి, వర్జన్స్ ఏముండాలి, సర్టిఫికేట్స్లో వ్యాలిడిటీ డేట్స్ ఏముండాలి, వన్ బై వన్ సర్టిఫికేట్ వైజ్గా చెప్తాను. ప్రతి ఒక్కటి నోట్ చేసుకొని ముందుగానే రెడీ చేసి పెట్టుకోండి. కౌన్సిలింగ్ డేట్స్ అనౌన్స్ చేస్తే మాత్రం మీకు టైం గ్యాప్ కూడా ఉండదు ఏదైనా డాక్యుమెంట్ మీ దగ్గర లేకపోతే. అండ్ ఫీ రింబర్స్మెంట్ సంబంధించి కూడా ఏ డాక్యుమెంట్స్ ఉంటే ఫీ రింబర్స్మెంట్ వస్తుంది, ఎవరికి వస్తుంది అనేది క్లారిటీగా చెప్తాను. ఇది మాత్రం కరెక్ట్గా అందరూ రెడీ చేసుకోవాల్సిందే. డీటెయిల్స్ అన్నీ వన్ బై వన్ ఇప్పుడు చెప్తున్నవి నోట్ చేసుకోండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ అప్డేట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కూడా చేయండి. ఫస్ట్ వన్, ఎప్సెట్ 2026 ర్యాంక్ కార్డ్. మీరు రిజల్ట్ చూసే హరీలో ఏదో ఒక సైట్లో నుంచి ర్యాంక్స్ చూసుకొని అక్కడితో స్టాప్ చేస్తారు. కానీ మీకు ఎప్సెట్ వెబ్సైట్లో అఫీషియల్గా వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న ర్యాంక్ కార్డ్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు. ఆ ర్యాంక్ కార్డు కంపల్సరీగా డౌన్లోడ్ చేసుకోవాలి. ఎంసెట్ వెబ్సైట్లో నుంచి అఫీషియల్ లింక్లో ఉన్న ర్యాంక్ కార్డు మాత్రమే మీరు తీసుకోవాలి. వెబ్సైట్ హాల్ టికెట్ నెంబర్ ఆల్రెడీ మీ దగ్గర ఉంటుంది. ఆధార్ కార్డ్లో మీ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ ఏమైనా మిస్ మ్యాచ్ ఉంటే అప్డేట్ చేసుకోవాలి. ప్రజెంట్ కౌన్సిలింగ్ అయితే ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీరు ఆ మిస్టేక్ని బట్టి దానికి ఆల్టర్నేటివ్ డాక్యుమెంట్ సపోర్టింగ్గా కూడా చేయొచ్చు, ప్రాబ్లం ఏముండదు. ఎస్ఎస్సి మెమో, కానీ ఆధార్ కార్డ్ అయితే కంపల్సరీగా అప్డేట్ చేసుకోవాల్సిందే ఫీ రింబర్స్మెంట్ రావాలి అంటే. ఇంటర్ మెమో, షార్ట్ మెమోస్ ఉంటాయి. షార్ట్ మెమో పైన ప్రిన్సిపల్ సైన్ స్టాంపు వేయించుకోండి ప్రతి ఒక్కరు. లాంగ్ మెమో వచ్చిన తర్వాత మళ్ళీ లాంగ్ మెమో కాలేజీలో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. బిఫోర్ దట్ మిగిలిన డాక్యుమెంట్స్ డేట్స్ విషయంలో క్లారిఫికేషన్ కంటే ముందు ఎప్సెట్ 2026 సంబంధించి మీకు కంప్లీట్ గైడెన్స్, అన్ని ఫేసెస్ కంప్లీట్ అయిపోయి కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు ఎంపీసీ బైపీసీ స్టూడెంట్స్ అందరికీ కంప్లీట్ గైడెన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మెంటర్షిప్ ఫీజు 1500 రూపీస్. డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్కి పేమెంట్ చేసిన తర్వాత వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ పంపిస్తే మెంటర్షిప్లో జాయిన్ అవుతారు. మీరు ఇవ్వాల్సిన వెబ్ ఆప్షన్స్ ప్రియారిటీ లిస్ట్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్రతి ఫేజ్ తర్వాత డిసిషన్ మేకింగ్ ఎలా తీసుకోవాలి, అసలు బ్రాంచ్ కాలేజ్ సెలెక్షన్ ఎలా చేసుకోవాలి, కంప్లీట్ గైడెన్స్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మెంటర్షిప్కి ఫీ అమౌంట్ పే చేసిన తర్వాత డైరెక్ట్కి వాట్సాప్కి స్క్రీన్ షాట్ పంపించండి. నెక్స్ట్ 6th వన్, మీ ఇంటర్మీడియట్ టీసీ ప్రజెంట్ మ్యాండేటరీ కాదు, కాలేజ్ అడ్మిషన్ టైంలో కంపల్సరీ సబ్మిట్ చేయాలి. బట్ ఆల్రెడీ ఇప్పటికే లేట్ అయిపోయింది కాబట్టి కాలేజ్కి వెళ్ళి టీసీ కూడా అందరూ తీసేసుకోండి. 6th క్లాస్ నుంచి మీకు 2nd ఇయర్ వరకు స్టడీ సర్టిఫికేట్స్, చాలామంది స్టడీ సర్టిఫికేట్నే బోనఫైడ్ కూడా అంటూ ఉంటారు కాబట్టి బోనఫైడ్ అని మెన్షన్ చేశాను. మీకు స్టడీ సర్టిఫికేట్ అని వస్తుంది. మీకు ఇండివిజువల్గా 6th నుంచి 10th వరకు వేరువేరు స్కూళ్ళలో చదివినా, ఒకే స్కూల్లో చదివినా, మీకు ఎన్ని సర్టిఫికేట్స్ ఉన్నా సరే 6th నుంచి 12th వరకు అన్నీ ఉండాలి. క్యాస్ట్ సర్టిఫికేట్, మనకు ఏపీలో క్యాస్ట్ సర్టిఫికేట్ మీరు ఏది తీసుకున్నా, సచివాలయమైనా మీసేవైనా ఏదైనా అప్లికేబుల్ అవుతుంది, ప్రాబ్లం ఏం లేదు. వెరీ వెరీ ఇంపార్టెంట్ 9th వన్, ఫీ రియంబర్స్మెంట్ విషయంలో మీకు ఫీ రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ రావాలి అంటే మీ దగ్గర వైట్ రేషన్ కార్డు ఉందనుకోండి, యాక్సెప్ట్ చేస్తారు. బట్ ఈ వైట్ రేషన్ కార్డులో మీ నేమ్ అనేది మీ ఎస్ఎస్సి మెమోలో ఏదైతే ఉంటుందో యాజ్ టీజ్గా అలానే ఉండాలి, స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా. సర్నేమ్తో పాటు ఫుల్ నేమ్ ఏదైతే ఉంటుందో యాజ్ టీజ్గా మ్యాచ్ అవుతే వైట్ రేషన్ కార్డు ఉంటే సరిపోతుంది. ఇక మీ ఫీ రింబర్స్మెంట్ వేరే సర్టిఫికేట్ అవసరం లేదు. లేదు సార్ మాకు వైట్ రేషన్ కార్డులో స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది, లేదు నేమ్ మ్యాచ్ అవ్వట్లేదు అనుకుంటే మీరు డైరెక్ట్గా ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోవచ్చు. ఇన్కమ్ సర్టిఫికేట్ బిలో 2.5 lakhs ఉంటే మీకు వైట్ రేషన్ కార్డ్ లేకపోయినా ఆటోమేటిక్గా ఫీ రింబర్స్మెంట్ వస్తుంది. సో వైట్ రేషన్ కార్డ్ అయినా ఉండాలి, లేదా ఇన్కమ్ సర్టిఫికేట్ అయినా ఉండాలి, రెండిట్లో ఏదో ఒకటి ఉండాలి. వైట్ రేషన్ కార్డ్ ఉంటే మాత్రం కంపల్సరీగా నేమ్ ఎస్ఎస్సి మెమోలో ఉన్న నేమ్కి మ్యాచ్ అవ్వాలి. మ్యాచ్ అవ్వట్లేదంటే కంపల్సరీ ఇన్కమ్ సర్టిఫికేట్ బిలో 2.5 lakhs తీసుకోండి. మీరు ఓసీ స్టూడెంట్ అయి ఉండి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ మీకు అప్లికేబుల్ అవుతుంది అనుకుంటే April 1st 2026 తర్వాత తీసిన సర్టిఫికేట్ మాత్రమే వ్యాలిడ్ అవుతుంది, అది తీసుకోండి. అండ్ మీరు స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ అయితే మీ ర్యాంక్ కంటే మంచి కాలేజీలో సీట్ రావాలంటే మీ స్పెషల్ కేటగిరీ యూజ్ చేసుకోండి. ఎన్సీసీ, స్పోర్ట్స్, క్యాప్, పిహెచ్
మైనారిటీ స్టూడెంట్స్ అయితే మీకు ముస్లిం ఆర్ క్రిస్టియన్ మైనారిటీ అని మీ 10th టీసీలో మెన్షన్ చేయాలి. కానీ దీనివల్ల స్పెషల్ రిజర్వేషన్ ఏముండదు, ఇది కామన్గా మీకు మెన్షన్ చేసి ఉంటే సరిపోతుంది. మెన్షన్ చేయకపోయినా ప్రాబ్లం ఏం లేదు, బీసీఈ అని ఉంటే సరిపోతుంది ఏపీ స్టేట్కి సంబంధించి. ఇక్కడ చాలామంది టీఎస్ కౌన్సిలింగ్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని చూసి ఏపీకి అప్లికేబుల్ అవుతాయని చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఏపీ ఎంసెట్ అని మెన్షన్ చేసినవి మాత్రమే ఏపీ ఎంసెట్కి చూడండి. టీఎస్ అన్నీ చూసి ఏపీకి కన్ఫ్యూజ్ అవ్వద్దు. అందరికీ క్లారిటీగా డాక్యుమెంట్ లిస్ట్ అర్థమైంది కదా. ప్రతి ఒక్కటి ముందే రెడీ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ.